హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మేక తలకాయ మసాలా కర్రీ చేశానండి. సూపర్ టేస్ట్ ఉందండి. అన్నం వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ అయితే సూపర్ అండి, అదిరిపోతుందన్నమాట. నాకు చాలా ఇష్టం అండి. ఇగోండి మేక తలకాయ అయితే తీసుకొచ్చారండి, ముక్కలుగా కట్ చేసి వీటిని నీట్గా వాష్ చేసుకున్నానండి. దీనిలో మేక బ్రెయిన్ కూడా వచ్చిందండి, చూసారా? ఈ బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అండి: మిరియాలు ఫ్లేవర్ అండి, అలాగే దాల్చిన చెక్క, ఇలాచా, లవంగ, నెక్స్ట్ అల్లము, ఉల్లిపాయ ముక్కలండి, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ధనియాలు అన్నమాట. ఇంతేనండి మసాలాకు కావాల్సినవి. ఇందులో టమోటా కూడా వేసుకోవాలండి. ముందుగా అయితే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఈ ఒక్క పేస్ట్ ఉంటే చాలండి, ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇదే మసాలా బోటీ కర్రీకి కూడా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే మిక్సీ చేసుకుంటానండి మసాలానైతే. ఈ మసాలా వల్ల టేస్ట్ బాగుంటుంది. దీనిలో మనము పొడి మసాలాలు ఏమీ వేసుకొని అవసరం లేదు. ఈ ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకోండి టమోటా ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండి, సింపుల్ రెసిపీ అండి. అంతే సింపుల్గా వండేయచ్చు కూడా. కర్రీ కావాల్సినవి ఆనియన్స్ ముక్కలు, అదేనండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తలకాయ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా. ముందుగా అయితే మనము తాలింపులో వేసుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే మనం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా అండి. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఈ కర్రీ అయితే కుక్కర్లో పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది, అది అలాగే తొందరగా కూడా అయిపోతుందన్నమాట. ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వండడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. దానిలో కొంచెం ఒక 2-3 రెబ్బలు పుదీనా ఆకులండి, అలాగే సాల్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. తాలింపులోనే వేసుకుంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనము ఆ ముక్కల్ని అయితే వేసేసుకోవాలండి. తలకాయ ముక్కల్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ కూడా చేయండి, అలాగే మా రెసిపీని కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా? మొత్తం ఒకసారి మనము నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మనము మొత్తము కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ముందే విజిల్ పెట్టేయకూడదండి. ఇదిగోండి, ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారము, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసేయాలండి. మసాలా పేస్ట్ని వేసి మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కానీ మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి మీకు, అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ మాత్రము. ఇదిగోండి, ఇందులోనే మనము వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనమైతే ఇప్పుడే ఇందులో బ్రెయిన్ వేయకూడదండి. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 6 విజిల్స్ రావాలండి. తలకాయ కదా, బాగా ఉడకాలి కదా. ఇదిగోండి బ్రెయిన్, అది మూత తీసినాక కొంచెం వాటర్ ఉన్నప్పుడు బ్రెయిన్ వేసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది విజిల్ పెట్టేస్తే. ఉడికేటప్పుడు బ్రెయిన్ వేసుకోవాలన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి బ్రెయిన్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు, దగ్గరికి వచ్చేసిందండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన కొత్తిమీర చల్లేసుకున్నాం కదా. ఇప్పుడు వేడి వేడి తలకాయ కర్రీ అయితే రెడీ అండి. మేక తలకాయ మసాలా కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంతో ఇంకా చెప్పలేనండి, సూపర్ టేస్ట్.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్.